విద్యార్థులు చదువు చెప్పే మహిళా ఫ్యాకల్టీకి రక్షణ కరువైంది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో విద్యార్థులు మహిళా వైద్యులపై వేధింపులు పెరుగుతున్నాయి. విశాఖపట్నంలోని ప్రతిష్టాత్మక ఆంధ్ర వైద్య కళాశాలలోనే తాజాగా 2 గంటల వెలుగు చూసాయి. ఇటీవల ఆంధ్ర వైద్య కళాశాలలోని జనరల్ సర్జరీ అసోసియేట్ ప్రొఫెసర్ ఒకరు అసభ్య పద్యాలతో దూషించడంతో పాటు లైంగిక వేధిస్తున్నారని పీజీ విద్యార్థులు ఫిర్యాదు చేశారు. విచారణ ఆరోపణలు రుజువవడంతో వైద్యుని సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఇదే విభాగంలో పనిచేసే మహిళా వైద్యులు విద్యార్థులను సిబ్బందికి కనీస గౌరవం ఇవ్వకుండా వేధించారని మాజీ హెచ్ఓడిపై ఆరోపణలు వస్తున్నాయి. ఆయన వేధింపులు ఎదుర్కొన్న మహిళా అసోసియేట్ ప్రొఫెసర్ భర్త వైద్యుల వాట్సాప్ గ్రూప్లో పెట్టిన ఆడియో మెసేజ్ కలకలం రేపుతుంది. అసోసియేట్ వైద్యురాలు భర్త రాష్ట్ర వైద్య కళాశాలలోని వైద్య శాఖలోని సెకండరీ హెల్త్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. కొద్ది నెలలుగా తన భార్యను సర్జరీ విభాగం హెచ్ఓడి వేధించారని ఆడియో మెసేజ్లో ఆవేదన వ్యక్తం చేశారు. నా భార్యతో రోజు ఆయన ఫోన్లో మాటలు విన్నాను. ఆ మాటలు నన్ను ఎంతో బాధించాయి. మహిళలనే కనీస గౌరవం ఇవ్వకుండా మహిళా వైద్యులు మహిళా సిబ్బంది పట్ల అత్యంత దారుణంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగిస్తూ వేధింపులు గురి చేస్తున్నారు. ఏకవచనంతో పిలుస్తూ మానసికంగా వేధిస్తున్నారు. నా భార్య గురించి వేరే వ్యక్తుల దగ్గర ఎంతో దారుణ వ్యాఖ్యలు చేశారు. ఆ మాటల రికార్డింగ్ నాకు వచ్చాయని బాధిత వైద్యురాలు భర్త ఆరోపించారు. ఆ హెచ్ఓడి మహిళలను అసభ్యంగా తిట్టడం, వేధింపులకు గురి చేసిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని, అవసరమైతే న్యాయ పోరాటానికి కూడా సిద్ధమని స్పష్టం చేశారు. తాను కూడా ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్తున్నాను, అయితే కేజీహెచ్లో నెలకొన్న దారుణ పరిస్థితులు మరెక్కడా లేవని ఆందోళన వ్యక్తం చేశారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇందులో ఆ వ్యక్తికి ఉన్నత పదవిలో ఉన్నటువంటి వ్యక్తికి మంత్రి అండ ఉన్నది, ఉత్తరాంధ్ర సీనియర్ మంత్రి అండ అన్నటువంటిది ఇక్కడ హైలైట్ చేశారు.